ఆశాన్ రాజేష్ వర్గీకరణ అవ్వటం చాలా గ్రేటు. మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలు పోరాడారు. 30 సంవత్సరాల పోరాటం వల్ల మందకృష్ణ మాదిగ గారికి వర్గీకరణ అయింది. చాలా గ్రేట్ అని చెప్పేసి స్టార్టింగ్లో చెప్పిండు. ఆ తర్వాత కాడ నుంచి మందకృష్ణ మాదిగ గారిని వ్యతిరేకించడం మొదలేసింది మనడు. ఏం జరిగిందో ఏమోలే కానీ మరి అలా మాల మేధావులు మొత్తం ఏమన్నా ఇది చేశారో, గీతోపదేశం చేశారో, ఇంకోటి చేసి తెలియదులే కానీ మందకృష్ణ మాదిగ గారి మీద మాత్రానికి విషం కక్కడం మొదలైంది. అది మనవుడు ప్రధానంగా మాట్లాడే మాటలలో ప్రధాన అంశాలలో కొన్ని అంశాలు నేను మాట్లాడతా. వాటిలో మనవుడు ఉద్దేశం ఏంటంటే మాలల మొత్తం కూడా మనువాదులుగా మందకృష్ణ మాదిగ గారు చిత్రీకరిస్తుండో అనేది మనవుడు ఒక ఆరోపణ చేస్తుండో. మాలల మొత్తాన్ని మనువాదులుగా చిత్రీకరిస్తుందని చెప్పేసి ఒక ఆరోపణ చేస్తుండో. ఈ అంశానికి నేను చెప్పేది ఏంటంటే మందకృష్ణ మాదిగ గారు వాస్తవానికి మాలల మొత్తాన్ని మనువాదులుగా చిత్రీకరించరా. ఓల్ని మనువాదులుగా చిత్రీకరించింది ఎవరంటే మాల మేధావుల్ని మనువాదులుగా ఎందుకు చిత్రీకరించారంటే వర్గీకరణ అంశాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి. వర్గీకరణ జరగకూడదు, అందరూ సమానంగా ఉండాలి, మేము అందరం కలిసి ఉంటున్నాం అని చెబుతున్నారు కదా మాల మేధావులు మొత్తం. ఆ కలిసి ఉంటున్నాం, వర్గీకరణ అవ్వకూడదు, రాజ్యాంగ విరుద్ధం అని చెబుతున్నారు. కలిసి ఉంటామనంటే రాజ్యాంగ విరుద్ధం అని చెబుతున్నారు మాల మేధావులు మొత్తం. అంటే వర్గీకరణ వ్యతిరేకించిన అంటే ఒక్కళ్ళు మాత్రమే దోసు తినాలి, మిగతా వాళ్ళు అవసరం లేదని చెప్పడం అది మనువాదన కింద లెక్కే. మనువాదం అంటే మనల్ని వేల సంవత్సరాల నుంచి అగ్రవర్ణాలు దోసు తింటుంటే మనం కాదు, కుదరదు, మాకు రావాలని చెప్పేసి ఆనాడు అంబేద్కర్ గారు పోరాడబట్టి మనకు రిజర్వేషన్ల పరంగా వచ్చినాయి. స్వతంత్రం వచ్చిన కాడ నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా ఎక్కువ అత్యధిక రిజర్వేషన్ మొత్తం కూడా మాలలే అనుభవిస్తున్నారు. అది లెక్కల ప్రకారం కనపడుతూనే ఉంది. లెక్కలు ఏది తీసినా కానీ అది తెలుస్తూనే ఉంది. మాలలకు లెక్కలు మొత్తం తేడతల్లగానే ఉంది. ఇందులో ఎక్కడ మరి వర్గీకరణ అందరూ కలిసి ఉన్నప్పుడు ఎప్పటి వరకు కలిసి ఉంటారు, ఏ విధంగా కలిసి ఉంటారు? ఒక అంశం మనం చూసుకుందాం. ఇద్దరు కూలోళ్ళు ఉన్నారనుకో, ఇద్దరు కూలోళ్ళు పనికి వెళ్తున్నారు. ఇద్దరు కూలోళ్ళు పనికి వెళ్తున్నప్పుడు ఒక 100 రూపాయలు కూలి వచ్చింది. 100 రూపాయలు కూలి వచ్చినప్పుడు ఒకటి 90 రూపాయలు తీసుకుని ఒకటి 10 రూపాయలు ఎత్తే ఎంతవరకు కలిసి ఉంటారు వాళ్ళిద్దరు? ఎన్ని రోజులు కలిసి ఉంటారు? కలిసి ఉండడానికి అవకాశం ఉంటుందా? అంటే ఎప్పుడు ఒకటి 90 రూపాయలు తీసుకుని ఒకటి 10 రూపాయలు ఎత్తుంటే వాడికి ఆటోమేటిక్ తిరుగుబాటు రాదా? ఇది జరుగుతుంది. అది అంటే ఒకడే 13-14 ఉద్యోగాలు తీసుకుంటూ 1-2 ఉద్యోగాలు మాదిరికి ఎత్తుంటే ఆటోమేటిక్ వాడు తిరుగుబాటు వచ్చింది. ఒకటి కాక 57 కులాలకి ఎవడికి ఏం అందట్లా. మాదిరికి ఎంతకంత మాదిరికి వస్తుంది. మాల్లో అత్యధికంగా జాతి తీసుకుంటున్నారు. మిగతా కులాలు ఉన్న ఏ కులానికి ఎస్సీలలో ఉన్న అంటరాని కులాలకి ఏ కులాలకి పెద్ద రాట్ల రానప్పుడు మిగతా కులాలు ఆటోమేటిక్ వ్యతిరేకిస్తాయి. మరి వ్యతిరేకించినప్పుడు సమానంగా ఉండాలంటే నువ్వు తీసుకుంటూ ఉండి మేము చూస్తూ ఉంటే సమానంగా ఉంటాం ఎక్కడ? అంబేద్కర్ గారు వ్యతిరేకించారన్న ఆనాడు అగ్రవర్ణాల మీద మాకు రావాల్సిందని చెప్పేసి మా వాటా మాకు రావాల్సిందని చెప్పేసి ఆయన వాటా కోసం పోరాడిండు అంతేగాని సమానత్వం చెప్పలా. ఇక్కడ మనువాదులు అనడానికి ఏంటంటే ఆయన మాల మనువాదులు అనడానికి ఇప్పుడు మేము ఒక్కళ్ళమే మాత్రం తినాలి, మిగతా అవసరం లేదని చెప్పడం మాల మనువాదం కింద లెక్కది. అది ఆయన చెప్పిండు వాస్తవం. అది ఇప్పుడు మాల మనువాదులు అని అందరు జాతి మొత్తాన్ని అంటలే. ఆయన ఎవరినండో మేధావులను అండవు, నువ్వు జాతి మొత్తాన్ని అని చెప్పేసి అంటున్నాను. మాల మేధావులు మాత్రం వ్యతిరేకించేటువంటి మేధావులు అంటాడు. మేధావుల వర్గం ఇప్పుడు ఏముండాలి? అరే అందరూ సమానంగా మనం దాన్ని చేసుకోవాలని చెప్పాల్సింది పోయి మీరే వ్యతిరేకిస్తాం అంటే ఏంటది? అది కరెక్ట్. ఒక ఆరోపణ అయిపోయింది. ఇక 2వ ఆరోపణ విషయంకి వచ్చేసరికి అంబేద్కర్ గారు అసలు వర్గీకరణ కోరుకోలేదు, అసలు రాజ్యాంగంలో ఉన్న అంబేద్కర్ వర్గీకరణ చేయలేదు. అంబేద్కర్ గారు కోరుకుంటే రాజ్యాంగంలో పెట్టాలని చెప్పేసి ఆయన అంబేద్కర్ గారు ఏం కోరుకున్నా తెలుసా? ఏ ఒక్క జాతి కూడా ఏ ఒక్క కులం కూడా తన జనాభా కంటే ఎక్కువ నిష్పత్తి అనుభవించకూడదని చెబుతున్నారు. ఒకటి చెబుతున్నా, అంబేద్కర్ గారు ఈ విషయానికి వచ్చి స్వతంత్ర పోరాటంలో దళితులు స్వతంత్ర పోరాటం పాల్గొట్టలేదు, బ్రిటిష్లో తొత్తులుగా ఉంటున్నారని చెప్పేసి అంబేద్కర్ గారి మీద ఆరోపణ చేశారు. ఆరోపణ చేస్తే ఆయన ఒక క్వశ్చన్ వేసిండు. వేల సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకే మీరే అనుభవిస్తున్నారు, ప్రతిదీ కూడా మీరే అనుభవిస్తున్నారు, రిజర్వేషన్ మొత్తం మీరే అనుభవిస్తున్నారు. మరియు స్వతంత్రం వచ్చిన తర్వాత మీరు మాకు ఇస్తారని గ్యారంటీ ఏంటి? దానికి ఏంటి? ఇప్పుడు మా వాటా మాకు ఇస్తారని గ్యారంటీ ఏంటి? మా వాటా మాకు ఇస్తే మేము స్వతంత్ర పోరాటంలో పాల్గొంటాం. మా వాటా అని చెప్పేసి రాసిండి. ఆనాడే అగ్రవర్ణాల నుంచి మా వాటా కావాలని చెప్పేసి కోరుకోండి అంబేద్కర్ గారు. మరి అంబేద్కర్ గారికి వాటా కావాలని కోరుకోవడం దాని అర్థం ఏంటి? వర్గీకరణ కదా. మరి అదేవిధంగా మనం ఏ వర్గీకరణ లేకుండా అసలు ఏ రిజర్వేషన్ లేకుండా వాళ్ళతో కలిసి ఉందామా? వాళ్ళతో కలిసి ఉంటే సరిపోయింది కదా. మీరు అంబేద్కర్ వాదులు. మరి అంబేద్కర్ గారు ఏం కోరుకున్నారు? మీరు ఏం చేస్తున్నారు? అంబేద్కర్ గారు ఏం కోరుకున్నారు? అంబేద్కర్ గారు మొత్తం 18 వాల్యూమ్స్ రాసిండు. ఆ 18 వాల్యూమ్స్ సారాంశం ఏంటి? 18 వాల్యూమ్స్ సారాంశం ఏంటంటే రాజ్యాధికారం అన్నిటికీ కీ పాయింట్ అబ్బాయి.
ప్రతిదీ కూడా తెరవాలంటే రాజ్యాధికారం ముఖ్యం, రాజ్యాధికారం లేకుండా ఏ ఉపయోగం లేదు అబ్బాయి, రాజ్యాధికారం లేని జాతులు అంతరించిపోతారని చెప్పిండు ఆయన. దాన్ని అన్నట్టుగానే 1930 వరకు చేసిన పోరాటం వేరు, 30 వరకు చేసిన పోరాటం వేరు. తర్వాత ఆయన పూర్తిగా రాజకీయ పోరాటం చేసిండు. ఆయన రాజకీయ పార్టీలు పెట్టిండు, రాజకీయ ఇది చేసిండు, మొత్తం రాజకీయంగా నిలబడడం, రాజకీయంగా కొంతమందిని గెలిపించడం కూడా జరిగింది ఆయన. అంటే రాజ్యాధికారం కోసం బీసీలు కూడా కలిపిండు ఆయన, బీసీలు కూడా ఇది చేసిండు ఆయన. అందరినీ రాజ్యాధికారం కోసం కలిపి దళిత వర్గాలకు సంబంధించిన అందరూ రాజ్యాధికారానికి వస్తే తప్ప బాగుపడరు అబ్బాయి. ఈ కుంటి సాకులు రిజర్వేషన్ కొద్దిగా ఇది రాజ్యాధికారానికి వస్తే ముఖ్యమైన పాయింట్ అని చెప్పేసి ఆయనతో చెప్పడం జరిగింది. మరి మీరు అంబేద్కర్ గారి వారసత్వం ఏం తీసుకున్నారు అంటే ఆ పార్టీకి ఈ పార్టీకి తొత్తులుగా మారటం అంబేద్కర్ వారసత్వమా? ఆ పార్టీకి ఈ పార్టీకి తొత్తులుగా మారటం అంబేద్కర్ వారసత్వం అయితే ఎంతవరకు కరెక్ట్ అది? ఇప్పుడు టీడీపీకి నువ్వు, మిగతా వాళ్ళు వైసీపీకి, ఈ విధంగా ఎవరి పార్టీలు తొత్తులుగా మారటం అంబేద్కర్ వారసత్వమా? అంబేద్కర్ వారసత్వం ఏంటి? సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి సొంతంగా రాజకీయ ఇది రావాలి. ఇప్పుడు దళిత పార్టీలకు సంబంధించి ఉన్నాయి, బీఎస్పీ పార్టీ కానీ లేకపోతే మిగతా పార్టీలు ఉన్నాయి, ఆర్పీ పార్టీ కానీ. మరి ఇంకొక సరే అంటే మీరు వీటిలో మీరు ఇది చేస్తున్నారా? రాట్లా. సరే ఇంకొక విషయం, ఇంకొక ఆరోపణ ఏంటంటే శిలపల రాజేష్ గారు చెప్పేది ఇంకొక ఆరోపణ చెబుతున్నారు. అదేంటంటే ఉత్తర భారతదేశంలో ఉన్న చమార్స్ మొత్తం వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి. ఉత్తర భారతదేశంలో ఉన్న చమార్స్ మొత్తం వ్యతిరేకిస్తున్నారు. అందులో బీఎస్పీ పార్టీకి సంబంధించిన మాయావతి గారు, అదేవిధంగా ఆజాద్ గారు వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఓకే, అక్కడున్న పరిస్థితులు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారని తెలియదు, కానీ వాళ్ళు కూడా మనవాదుల కింద లెక్కే. నిజంగా చెప్పాలంటే మాయావతి వ్యతిరేకించింది అయితే మొన్న ఇండియా భారత బంద్ ఒకటి జరిగింది. మరి భారత బంద్ జరిగితే మాయావతి గారు ఆ భారత బంద్లో పాల్గొనాల. ఫస్ట్ రోజు మాత్రం మాయావతి గారి స్టేట్మెంట్ పాల్గొంటుందని చెప్పేసి వచ్చినారు. తర్వాత మాయావతి గారి స్టేట్మెంట్ రాలా. అంత తర్వాత ఆ బంద్లో పాల్గొకపోవడం వల్ల తర్వాత ఏమీ లేదు. అంటే నిజంగా ఆమె పాల్గొని ఉంటే ఆటోమేటిక్గా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బీఎస్పీ కార్యకర్తలు పాల్గొనేది కదా. ఆంధ్రప్రదేశ్లో ఒక్క బీఎస్పీ కార్యకర్త పాల్గొలా, తెలంగాణలో పాల్గొలా, మహారాష్ట్రలో పాల్గొలా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా పాల్గొలా. అంటే బీఎస్పీ పార్టీకి సంబంధించి ఎస్సీ వర్గీకరణ మీద వాళ్ళు అసలు వద్దని చెప్పేసి వెనక దగ్గర, అంటే ఎస్సీ వర్గీకరణ కరెక్ట్గా అని చెప్పేసి అన్న ఉద్దేశంతోనే వాళ్ళు వెనక దగ్గర. అక్కడ బీఎస్పీ పార్టీ వ్యతిరేకించడం ఏమంటే బీఎస్పీ పార్టీ అసలు వర్గీకరణ విషయంలో బీఎస్పీ పార్టీ వ్యతిరేకించాల. బీఎస్పీ పార్టీ వ్యతిరేకిస్తే పాల్గొనేది. ఆంధ్రప్రదేశ్లో మీకు కనపడుతుంది, ఆంధ్రప్రదేశ్లో పాల్గొవాలి, కానీ ఎక్కడ పాల్గొనడానికి కారణం ఏంటి? వాళ్ళు వ్యతిరేకించట్లా. అంటే ఎవరి వాటాలకు రావడం తప్పేం కాదని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. కాబట్టి బీఎస్పీ పార్టీది. అదేవిధంగా ఈ శిలపల రాజేష్ గారు రాజ్యాంగం మీద దాడి, రాజ్యాంగ విరుద్ధం, ఇది చేయకూడదని చెప్పేసి రాజ్యాంగం మీద దాడి, రాజ్యాంగ విరుద్ధం ఏంటి అసలు? రాజ్యాంగమే అందరికి సమాన హక్కులు, సమాన అవకాశాలు రావాలని చెప్పి చెబుతుంది. మరి సమాన హక్కులు, సమాన అవకాశాలు రానప్పుడు ఆటోమేటిక్ తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటే మాదిగల్లోంచి వచ్చింది. వాళ్ళ వాటా వాళ్ళు కోరుకున్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం వీళ్ళకి ఇవ్వాలి, రాష్ట్రాలు చేసుకోవడం తప్పులేదు, వీళ్ళు చాలామంది ఇంకా పేదరికంలో ఉన్నారు, రిజర్వేషన్ కొంతమంది అనుభవిస్తున్నారని చెప్పారు. ఇందులో తప్పే ఉంది. కాబట్టి రాజ్యాంగ ధర్మాసనమే ఆ విధంగా చెబితే ఇది తప్పు, ఇది రాజ్యాంగం మీద దాడి అని చెప్పేసి అనడం కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు రాజ్యాంగంలో ఒక భాగమే కాబట్టి సుప్రీంకోర్టు రాజ్యాంగం మీద దాడి అనేవి చెప్పడం అది కరెక్ట్ కాదు. అదేమి ఇది కాలేదు. ఒకవేళ 341 ఆర్టికల్ని సవరించాలని చెప్పేసి అంటే ఓకే, సవరించి చేయటం తప్పేం కాదు. కానీ సవరించకుండా కోర్టులు వేశారు, కానీ కోర్టు ద్వారా ఆన్సర్ వచ్చింది. ఒకవేళ భవిష్యత్తులో సవరించి అందరికీ సమానంగా చేయొచ్చాము. చేసినంత వరకు ఇట్లా అనుభవిస్తారు, తర్వాత సవరించి ఇది చేసుకోవచ్చు. కానీ వీళ్ళు వ్యతిరేకించడం అనేది, దాని మీద రిట్లేయటం అనేది, దాన్ని ఫిల్ వేయటం అనేది కరెక్ట్ కాదు. శిలపల రాజేష్ గారు, మీరు నిజంగా అంబేద్కర్ వాదులు అయితే అంబేద్కర్ వాదం ప్రకారం అంబేద్కర్ సమాన అవకాశాలు, సమాన హక్కులు సమానంగా రావాలని చెప్పి కోరుకుంటున్నారు. మీరు నిజంగా సమాన అవకాశాలు, సమాన హక్కులు కావాలని కోరుకుంటే మాత్రానికి మీరు పక్కాగా వర్గీకరణ కోరుకోవాలి. అదేవిధంగా మీరు నిజంగా అంబేద్కర్ వాదులు అయితే, కానీ అంబేద్కర్ వాదులు కాదు నేను మనువాదులు అనుకుంటే మాత్రం మీరు వర్గీకరణ వ్యతిరేకించాలి. మనువాదులు అనుకుంటే వర్గీకరణ, మీరు మధురవాదులు అంబేద్కర్ వాదులు తేల్చుకోవాలి. కాబట్టి ఇక్కడ మందకృష్ణ మాదిగ గారు మీరు టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఏ దళితుడికి ఒక రకంగా ఆపద వచ్చినా కానీ ఆయనే ముందుండడం మీకు చూసుకో. ఏ మాలకు వచ్చినా, మాదికి వచ్చినా, లేకపోతే బీసీకి వచ్చినా, ఎవరికి వచ్చినా కానీ ఆయనే ముందుండడం. ఒక గీతారెడ్డిని వాతలు పెట్టి కోతమని చెప్పేసి అన్న సందర్భంలో మందకృష్ణ మాదిగ గారు అక్కడ మాట్లాడదు, ఎవడో ఏమాలా మాట్లాడాల. అదేవిధంగా రామచంద్ర అనే అతన్ని హరీష్ కుమారు
ఢిల్లీలో ఇది చేస్తే దాని మీద వ్యతిరేకంగా మాట్లాడేది మందకృష్ణ మాదిగ. ఇంకా అదే కాదు, ఏ సందర్భంలో దళితుల మీద దాడి జరిగినా, ఏ సందర్భంలో ఏది జరిగినా మాట్లాడేది 100% మందకృష్ణ మాదిగ గారే. మందకృష్ణ మాదిగ గారు దళిత యువతుల విషయంలో పక్కగా మాట్లాడుతుంటారు. కాబట్టి శరపల రాజేష్ గారు మీరు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. దళిత జాతి విషయంలో ఆయన చాలా ఇదిగా ఉన్నాం. కాకపోతే రాజ్యాధికార అంశం విషయంలో ఆయన రాకపోవచ్చు, రాజ్యాధికార అంశంలో ఆయన అంత స్పీడ్ లేకపోవచ్చు. మరి ఆయన ఏ కారణాల చేత నాకు అయితే తెలియదులే, కానీ రాజ్యాధికార అంశం బాగుంది. రాజ్యాధికార అంశం అయితే మనకు పక్కాగా ఒక దళిత పార్టీ ఉంది కాబట్టి దాన్ని మనం అనుసరించడం తప్పు కాదు. కాబట్టి రాజ్యాధికార అంశంలో ఆయన ముందుకు రాకపోవచ్చు, కానీ 99% ఆయన ఈ వర్గీకరణ కోరుకోవటం 100% ఆయన కరెక్టే. వర్గీకరణ అనేది తప్పేం కాదు. వర్గీకరణ న్యాయబద్ధం, రాజ్యాంగబద్ధం. అదేవిధంగా అంబేద్కర్ ఆలోచన విధానానికి కరెక్ట్ అయిన మార్గం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ శరపల రాజేష్ గారు మీ మనస్తత్వం మార్చుకుని ఆయన మీద వీడియోలు పెట్టడం మాపేయాలని చెప్పేసి కోరుకుంటూ ముగించుకుంటున్నాను. జై భీమ్, జై అంబేద్కర్, జై పూలే.